వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో ఇది వర్షాకాలము, మాన్సూన్, రెయినీ సీజను. ఇప్పుడు ఏంటంటే దగ్గు, జలుబు, జ్వరాలు వేధిస్తూ ఉంటాయి. సో కాఫ్ ఎక్కువగా మొండి కఫ్ అనేది వస్తూ ఉంటుంది. వస్తే ఒక నెల రోజుల పాటు ఉండే దగ్గు కూడా ఉంటుంది. మరి ఈ దగ్గు ఎందుకు వస్తుంది? మరి దీన్ని న్యాచురల్ వేస్‌లో తగ్గించుకోవడం ఎలాగా? కషాయాలు తీసుకోవాలా? ఇంకేమైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయా? పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితలి. గురువుగారు, అసలు ఇది వర్షాకాలం అట్లా వర్షం పడిందంటేనే మాక్సిమం మనం ఎవరికైనా ఫోన్ చేస్తే ఇంట్లో ఒక్కళ్ళకన్నా దగ్గు, జలుబు, జ్వరాలు ఉంటాయి. దగ్గు అయితే మొండి దగ్గుగా ఉంటుంది. 3 నెలల పాటు కూడా తగ్గని దగ్గులుంటాయి గురూజీ. అయితే దీన్ని ఎట్లా తగ్గించుకోవాలి అసలు? దగ్గు అనగానే సింపుల్‌గా మెడికల్ టెర్మినాలజీలో ఒకటో రెండో అంటే కఫంతో ఉందా? హ్మ్. కఫం లేకుండా ఉందా? వెట్ కాఫా? డ్రై కాఫా? రెండే మాట్లాడతారు. మన వెజిటబుల్ థెరపీలో నేను దగ్గుని 12 రకాలుగా చెప్తాను. అబ్బో! 12 టైప్స్ ఆఫ్ దగ్గులుంటాయి. ఇప్పుడు మీరు మాట్లాడేది ఈ సీజనల్ దగ్గుల గురించి మాట్లాడతాం. అది చెప్పమంటారా? మొత్తం 12 ఎక్స్‌ప్లెయిన్ చేయాలా? సీజనల్‌గా వచ్చాయి. కానీ సీజనల్‌గా వచ్చినా సీజన్‌లా ఉండట్లేదు. 3 నెలల పాటు ఉంటున్నాయని చెప్తున్నారు. అంటే లాస్ట్ మీ వీడియోలో రాసారనమాట. నేను ఒకళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. ఇంచుమించు 2, 3 ఏళ్లుగా మాట్లాడుతున్నాను. ఫోన్ మాట్లాడినప్పుడల్లా అది అండమే. ఇది దగ్గు. వాళ్ళు ఎవరితో మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా ఆ దగ్గు అనేది అంటే ఇదొక టైప్ ఆఫ్ అంటే దగ్గుల్లో రకాలు ఉంటాయి. ఎక్కడో ఏ కవో కూడా ఒక సాంగ్ ఒకటి రాశారు. ముసలోడు దగ్గితే ఎలా ఉంటుంది, వయసులో ఉన్నవాడు దగ్గితే ఎలా ఉంటుంది అంటే ఏజ్ని బట్టి దగ్గు మారుతుంది. ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి కడుపు మంట వల్ల వచ్చే దగ్గు ఉంటుంది. కడుపు మంట అంటే యాసిడిటీ. కడుపు మంట అంటే అవతల వాళ్ళు ఎదుగుతుంటే చూడలేని తనం. అప్పుడు కూడా వస్తుంది కడుపు మంట. ఆ కడుపు మంట వల్ల దగ్గు అంటే ఎక్స్ప్రెషన్ అలా వస్తుంది. కడుపు మంట. ఈ కడుపులో మంట ఉంటుంది. ఎసిడిక్ నేచర్ వల్ల వచ్చే దగ్గు ఉంటుంది. దానివల్ల కూడా దగ్గు వస్తుంది. అసూయ, ఈర్ష్య, ద్వేషం వీటి వల్ల కూడా దగ్గులు వస్తాయి. అయితే ఎక్కువ అందుకే వస్తుంది. అంటే అందుకని 12 రకాలు చెప్తాను. భయం వేసినప్పుడు కూడా దగ్గు వస్తుంది. భయపడుతూ కూడా దగ్గుతుంది. దగ్గినప్పుడు కొంతమందికి యూరిన్ డ్రాప్స్ పడుతుంటాయి. అది భయం వల్ల వచ్చే దగ్గుతూ. అంటే ప్రతిదానికి ఒక సిమ్టమేటిక్స్ ఉంటాయి. మనం చేసే ప్రతి సౌండ్ ఇప్పుడు మీరు స్కానింగ్ చేయించారు కదా, అబ్డామినల్ స్కానింగ్ చేస్తారు. అదేంటది? అల్ట్రా సౌండ్ స్కానింగ్. ఆర్గాన్ చేసే సౌండ్కి మనకి డిజైన్ ఆర్గాన్గా వస్తుంది, అంతేగా. అదేమి కెమెరా పెట్టట్లే, మీకు పైన పెట్టేది కెమెరా కాదు, ఒక ఫ్రీక్వెన్సీ. దాన్ని రికార్డ్ చేసి లివర్ ఎలా ఉంటుంది అంటే లివర్కి ఒక సౌండ్ ఉంది. లివర్ బాగాలేనప్పుడు వచ్చే దగ్గుని గమనించండి. మీరు దగ్గును చూస్తున్నారు. ఇది లివర్ వల్ల వస్తుందా దగ్గు, లంగ్ వల్ల వస్తుందా దగ్గు అనేది మనకి ఆ స్కానింగ్లో తెలుస్తుంది. అంటే ఎన్లార్జ్మెంట్, లివర్ ఎన్లార్జ్గా ఉన్నప్పుడు వచ్చే దగ్గు వేరు, ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్గా ఉంటే దగ్గు వచ్చే దగ్గు వేరు, లంగ్స్ ఎన్లార్జ్డ్ అయితే వచ్చే దగ్గు వేరు. ఇన్ని రకాలు ఉన్నాయి. ఓహో, డిపెండ్స్ ఆన్ ఆర్గాన్ దగ్గు అలా వస్తుంది. అంటే ఏది మనం చిన్నగా అదే అంటే ఆయుర్వేద వైద్యం, ఆయుర్వేదం నేచర్, ప్రకృతి వైద్యంలో ఇవన్నీ ఉంటాయి. దగ్గరగానే కాఫ్ సిరప్ ఉంటుంది, ఏదో క్యాడ్రిల్ రకరకాలుగా ఉంటాయి. నేను ఒక దగ్గును ఫేస్ చేశాను. నా ఇంట్లో ఒక దగ్గును నేను ఫేస్ చేశాను. నైట్ 9:30 దాటిన తర్వాత ఐఎమ్ డిసైడెడ్ నేను తెల్లవారులో కూర్చుని ఉండాలి ఆ పేషెంట్తో పాటు, నా ఇంట్లోనే కాబట్టి. 10 గంటలకు రెడీ అయిపోయి ప్రిపేర్ అయిపోయి శుభ్రంగా భోజనాలు అవి ఫినిష్ చేసుకుని మంచం మీద కూర్చుని 2 సినిమాలు ఏం చూడాలి తెల్లారే వరకు. మళ్ళీ 4-5 అవుతుల కల్లా నిద్ర పట్టేస్తుంది, పడుకుంటారు పేషెంట్. నా ఇంట్లో జరిగింది. నేను చాలా రకాల కాఫ్ సిరప్లు, ఉన్న కాఫ్ సిరప్లు అన్నీ వాడేశాను. నాకు గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ మా ఫ్రెండ్, ఆయన డాక్టర్ గుర్రెడ్డి గారు అని చెప్పేసి అని నా ఫ్రెండ్, ఆయన డయాబెటాలజీ. ఆయన ఫోన్ చేసేవాడు. నెంబర్ ఆఫ్ సిరప్స్ అన్నీ వాడేసాం, అయిపోయింది. అసలు ఎక్కడ అది ఆగల. సింపుల్గా ఇన్సోమేనియా అనే ప్రాబ్లంకి ట్రీట్ చేస్తే దగ్గు వెళ్ళిపోయింది. అంటే బాడీలో వ్యతిరేక దిశలో ప్రయాణించినటువంటి వాయువు వల్ల దగ్గొచ్చింది. పొట్లకాయ వాడడం ద్వారా దగ్గుపోయింది. అంటే ఒక్కొక్క రూట్ కాజ్కి ఒక్కొక్క వెజిటబుల్. అంటే మీకు వచ్చే దగ్గు, ఆ సౌండ్, ఆ ఫ్రీక్వెన్సీని బట్టి వెజిటబుల్ మారిపోతుంది. ఓకే. ఇప్పుడు మీరు సీజనల్గా అడిగారు కాబట్టి సింపుల్గా చెప్తాను. ఈ సీజన్ ఏం సీజన్ అమ్మా? మాన్సూన్. అంటే ఇక్కడ మనకి గ్యాస్ట్రిక్ రిఫ్లెక్షన్స్ ఉంటాయి.
అంటే గోరుచిక్కుళ్ళు దగ్గు పనిచేస్తాయి, పొట్లకాయ దగ్గుకు పనిచేస్తుంది, మంచి గుమ్మడికాయ దగ్గు పనిచేస్తుంది, దొండకాయ, ఈ 4 రకాల కూరగాయలు కూడా దగ్గుకు పనిచేస్తాయి. ఆ, మీరు కాంబినేషన్ ఎలా పెట్టుకోవచ్చు అంటే థ్రోట్ ఇరిటేషన్ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది, ఇరిటేషను, స్వెల్లింగ్, దగ్గు. గోరుచిక్కుళ్ళు ఒక 10, ఒక 100 గ్రాములు పొట్లకాయ, 6 దొండకాయలు కలిపి జ్యూస్ చేసుకుని తాగేస్తే ఈ దగ్గు, గొంతు వాపు, గొంతు నొప్పి తగ్గిపోతాయి. ఓకే. అంటే వేడి వేడిగా ఒక టీ లాగా ఏమైనా తయారు చేసి తీసుకోవాలంటే హ్యాపీగా మీరు ఆ, దాల్చిన చెక్క, వాము, జీలకర్ర కషాయంగా చేసుకుని మరగబెట్టుకుని టీలో తాగితే ఈ దగ్గు తగ్గుతుంది. ఒకవేళ కఫంతో కూడినటువంటి దగ్గు వస్తుంది, దీంట్లో కొంచెం మునక్కాడ, ఒక చిన్న మునక్కాడ ముక్క వేసుకుని తాగితే దగ్గు తగ్గిపోతుంది. అల్లం కంపల్సరీ వాడాలి. ఇండైజెషన్ ప్రాబ్లం వల్ల కూడా దగ్గు వస్తుంది. జీలకర్ర వాడడం వల్ల ఎండోక్రైన్ గ్లాండ్స్ బాగా పనిచేసి వ్యర్థ పదార్థాలు విసర్జించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది, దగ్గులు తగ్గడానికి. సొంటి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే మీరు తాగుతున్నప్పుడు మీకు తెలుస్తుంది, ఇరిటేషన్ వస్తున్నప్పుడు ఇందులో కొన్ని మార్చడమే, వాటిని తగ్గించడం. అంటే వాము డేలోనే వాడాలి, నైట్లో వాడకూడదు. నైట్ మనం ఇది తీసుకోవాలి అనుకున్నప్పుడు జీలకర్ర, దాల్చిన చెక్క, అల్లం వేసుకుని లేదా సొంటి వేసుకుని తాగొచ్చు. డేలో అనుకున్నప్పుడు వాము, జీలకర్ర, అల్లం దంచి నీళ్ళలో వేసి మరగబెట్టి చిన్న మునక్కాడ ముక్క వేసుకొని కషాయంగా తీసుకుని తాగొచ్చు. సూదినింగా ఉంటుంది మంచిగా. ఓకే, దగ్గు అనేది తగ్గుతుంది. దగ్గు తగ్గుతుంది. మొండి దగ్గు అసలు తగ్గట్లేదని చాలా మంది చెప్తూ ఉంటారు. డ్రై కాఫ్ అయితే బెండకాయలు రోజు నైట్ నీళ్ళలో నానబెట్టి వడకట్టే పొద్దుటే ఒక 1/2 లీటర్ బెండకాయ నీళ్లు తాగితే మంచిది. బాగా ఎక్కువ అంటే నైట్ టైమ్స్ వస్తున్నాయంటే కంపల్సరీ పొట్లకాయతోటే క్యూర్ అవుతాయి. లవంగాలు వేసుకుంటే కూడా కొంతవరకు సప్రెషన్ అవుతుంది అంతే. అంటే రూట్ కాజును పట్టుకోవాలి. కొన్ని దగ్గులు డేలో వచ్చే దగ్గులు, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు వచ్చే దగ్గులన్నీ కూడా నిమ్మకాయతో తగ్గుతాయి, లెమన్ వాటర్. చాలా మందికి మార్నింగ్ కన్నా నైటే ఎక్కువ వస్తుంది పడుకున్నంటే, అప్పుడు పొట్లకాయతోటే క్యూర్ అవుతాయి అవి. కఫం అంతా ఇలా చేరి ఇలా వస్తుంది. కఫం వచ్చింది అంటే మునక్కాడ, లంగ్స్లో కఫం ఉంది, ఫ్లమ్ ఉంది, దాన్ని బయటికి గెంటడానికి రెస్పిరేటరీ సిస్టమ్ పనిచేస్తుంది. కాబట్టి మీరు మునక్కాడ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎస్, చక్కగా చెప్పారు గురూజీ. అంటే దగ్గు రావడానికి అసలు కారణాలు వేరే వేరే ఉంటాయి. ఉట్టిగా మనము చల్లకాలం వచ్చింది అట్లా దగ్గు రావడం కాదు. సో నంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. దాన్ని బట్టి అంటే ఇక్కడ శరీరానికి వచ్చే ప్రతి రుగ్మతకి మనసు పాడవటమే. మనం ఇక్కడ పని చేయాల్సింది మనసు మీద. అందుకని ఆ సీజన్ బట్టి మనం దాన్ని ఉపయోగించుకోవాలి. మే, జూన్, జూలైలో వస్తే పొట్లకాయ అద్భుతంగా పనిచేస్తుంది, గోరుచిక్కులు పనిచేస్తాయి. ఆగస్టు, సెప్టెంబర్లో దగ్గు వస్తే దొండకాయ పనిచేస్తుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో వస్తే మునక్కాడ పనిచేస్తుంది. అవును, ఎట్లాగూ సీజన్కి వెజిటబుల్ జ్యూసెస్ అనేవి ఆటోమేటిక్గా మీరు అది వాడాలి, తీసుకోమని చెప్తూ ఉంటారు. ఆల్రెడీ అందరికీ అది నోటెడ్. చాలా మంది సప్లిమెంట్స్ అవి ఇవి మెడిసిన్స్ చాలా వాడేస్తున్నారు. ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికేటువంటి నేచురల్ ప్రోడక్ట్స్ మాత్రమే మీ శరీరం యాక్సెప్ట్ చేస్తుంది. సప్లిమెంట్స్ని బాడీ యాక్సెప్ట్ చేయదు, మందులే లేవు. అంటే ఆయుర్వేదం పనిచేసే రోజులు వేరు, ఆ మనుషులు వేరు. ఆయుర్వేదం తట్టుకునే కెపాసిటీ ఇప్పుడున్నటువంటి శరీరాలకి లేదు. ఆహారమే ఔషధంగా వాడండి, ఆహారంగా కన్నా ఔషధంగా వాడండి, అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చూస్తారు. ఎస్, చక్కగా చెప్పారు గురూజీ. సో ఏదైనా కానీ స్ట్రెస్ లేకుండా ఉండాలి, వేరే వాళ్ళ మీద కడుపు మంట లేకుండా ఉండాలి, మనం తినే ఆహారం వల్ల మనకి కడుపు మంట రాకుండా ఉండాలి, అన్ని ఆర్గాన్స్ బాగా పనిచేయాలి, మనం తిన్న ఆహారం వల్ల కడుపులో మంట రాకుండా ఉండాలి. అంటే సాత్విక ఆహారం తీసుకోవాలి, ఇంకా మీరు చెప్పినట్టు సత్వగుణం కలిగి ఉండాలి. ఎస్, చక్కగా చెప్పారండి. సో దీనికి రెమెడీస్, హోమ్ రెమెడీస్ అంటే ఉన్నాయి, వాడుకోవచ్చు. కాకపోతే ఆ రూట్ కాజ్ ఏంటి తెలుసుకుని దాన్ని ట్రీట్మెంట్ ఇస్తే కనుక, దాన్ని తగ్గించుకుంటే కనుక పూర్తి ఏదో ఇవాళ వచ్చింది రేపు వెళ్ళిపోతుంది. లాంగ్ టర్మ్ లో ఉన్నాయంటే కంపల్సరీ అది ఏంటనేది మనం డయాగ్నోస్ చేయాలి. డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా తెలియకపోవచ్చు, అందుకనే మనం మాట్లాడుతూ ఉంటాం, అవి వాళ్ళకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ ఉంటాం. ఏమన్నా మీకు అలాంటి డౌట్స్ ఏమైనా వస్తే మెసేజ్ చేస్తే నేను దానికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. కాల్స్ కూడా పెడదాం గురూజీ. ఇప్పుడు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి, మీతో లైవ్లో మాట్లాడాలంటే అలాంటిది కూడా మనం ప్రోగ్రామ్ ఏర్పాటు చేద్దాము. ముందుగానే ఇంటిమేషన్ ఇద్దాం, టైం కూడాను. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. సూర్యస్మృతి.